ఒక పెద్ద కార్యక్రమం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది యువ రైతుల్ని శ్రీ సుభాష్ పాలేకర్ కృషి 10 రోజులు ఒక భారీ స్థాయిలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల అది ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికీ సేవ్ కార్యాలయంలో భాగ్యనగరంలో 1,500 మంది దీనికి నమోదు చేసుకున్నారు. అంటే ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. పక్కా ఇంకా తేదీ ఖరారు కాకముందే ఇది చేసుకోవటం అనేది ఇంతమంది యువకుల్లో ఇంత ఆసక్తి ఉందని తెలియటానికి ఇది నిదర్శనం. ఇది 2012లో మొట్టమొదటి కార్యక్రమం చేసినప్పుడు 500 మందితో చేశాం. దానికి నెల రోజుల నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు పేపర్ ద్వారా చెప్పటం వల్ల అంతమంది వచ్చారు. ఇప్పుడు చెప్పకుండానే డేట్ కన్ఫామ్ కాకుండానే 1,500 మంది దీనికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తేదీ ఖరారు చేస్తే ఈ సంవత్సరంలో చేద్దామంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతాల నుంచి ముఖ్యంగా యువకుల్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి. గ్రామాల్లో ఎక్కడ యువకులు లేరు. ఇది ఒక భయానకం. భవిష్యత్ అంటేనే భయం వేస్తుంది. ఏ ఊరిలో వ్యవసాయ పనికి మనుషులు లేరు. జ్ఞానాన్ని పాలేకర్ గారు అందిస్తున్నారు. విత్తనాన్ని అందించడానికి భారతదేశంలో ఒక 200 మంది విత్తన ఉద్యమకారులు ఉన్నారు. మనందరికీ అనాదిగా ఉన్న ఈ దేశీ విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చారు వాళ్ళు ఎంతో కష్టపడి. ఈరోజు జ్ఞానాన్ని పాలేకర్ గారి ద్వారా మనం పొందుతున్నాం, విత్తనాన్ని పొందుతున్నాం. కానీ యువకులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయటానికి చాలామంది మాకు చెప్పేది ఏంటంటే మనుషులు లేరని. అందుకని మీరు మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సమయాన్ని మీరు కేటాయించి ఈ విషయాన్ని నూరిపోయాలి. 1కి 10 సార్లు సమయం నలుగురున్నా సరే మాట్లాడాలి. ఈ చైతన్యం అనేది మీరు తీసుకురాకపోతే ఈ వలసలు నగరం వైపు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో గత 3-4 సంవత్సరాల నుంచి గురువుగారితో బెస్ట్ మోడల్స్ 5 లేయర్ మోడల్ చూసాం. ఎకరంలో వాళ్ళు మినిమం 3 లక్షలు, మ్యాక్సిమం 5-6 లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా కళ్ళారా నేను చూశాను. రేపు మీరు అందరూ కూడా చూడాలనుకుంటే ఫిబ్రవరి 28 రోజుకల్లా మీరు నాసిక్ రాగలిగితే అక్కడ మీ కళ్ళకు కట్టినట్టు ఎన్ని చూడొచ్చు. ప్రతి అంగుళం నుంచి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలో సరైన మట్టి లేదు, సరైన నీళ్ళు లేవు. అతి తక్కువ నీళ్ళతో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. నా కళ్ళారా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది మనం వరిని మానేసి వరిలో ఎంత నీళ్లు పెట్టి ఎంత డబ్బు సంపాదిస్తున్నాం, ఇక్కడ ఎంత నీళ్లు పెట్టి ఎంత డబ్బు సంపాదిస్తున్నారు. ఆ రుచి మనం చూపిస్తే 3 లక్షలు మనం ఒక గ్రామంలో ఒక యువకుడు 1 సంవత్సరంలో చూపించగలుగుతాం. ఇది సభాముఖంగా మీ అందరికీ చెబుతున్నాను. ఇది మీరందరూ వయసు సహకరించట్లేదు, కొంతమందికి చెయ్యాలని తపనుంది. మీ బంధువుల్లో కింద స్థాయిలో ఉన్న వాళ్ళని జల్లెడి పట్టుకుని ఈ వ్యవసాయ విధానానికి ముందు తీసుకురండి. రేపు మార్చి 1-2 తేదీల్లో ఆ కార్యక్రమం ఉంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇప్పటికీ 200 మంది యువకులు సిద్ధంగా ఉన్నారు రావటానికి. అక్కడ వ్యవస్థ అంతా ఉంటుంది. మీరు క్షేత్రస్థాయిలో ఏమీ చూడకుండా
ఈ పాలేకర్ గారి విధానాన్ని అర్థం చేసుకోలేరు. ఇది చూస్తేనే నమ్ముతారు సిద్ధాంతాన్ని. సమయాన్ని కేటాయించాలి మీరు. ఎంతమంది ఈ నాసిక్ ప్రోగ్రాంకి వద్దామనుకుంటున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తితే అర్థమవుతుంది. నాసిక్ ప్రోగ్రాంకి వద్దాం అనుకున్న వాళ్ళు ఆ క్షేత్రం చూడటానికి. गुरुजी ये लोग हाथ उठाए, ये लोग नासिक प्रोग्राम के लिए आ रहे, नासिक प्रोग्राम के लिए मॉडल दिखाने के लिए ये लोग सब आ रहे. बहुत बहुत धन्यवाद. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చైతన్యాన్ని నిరంతరం మీరు మీ గ్రామాల్లో పిల్లలకి చేరవేస్తూ ఉంటే బీటెక్ చదువుకుని 20,000 25,000కి మించి డబ్బులు ఎవరికీ లేవు. 5,000 రూపాయలు సేవింగ్ చేసుకోలేకపోతున్నారు నగరంలో ఉండి. ఒక చిన్న జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. తినే ఆహారం కలుషితం, గాలి కలుషితం, నీరు కలుషితం, భవిష్యత్తు భయానకం. అందుకనే ఇది మళ్ళీ జరగదు. అందుకని మీరందరూ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఆయన ఈ సంవత్సరంలోపే మనం ఈ 10,000 మంది కార్యక్రమానికి డేట్స్ ఇస్తా అన్నారు. 3 చోట్ల పెడదామన్నారు. రాయలసీమలో 3 days, తెలంగాణలో 3 days, ఆంధ్రప్రదేశ్లో 3 days. సేనాధిపతులు అంటే మీరు వ్యవసాయం చేస్తా గ్రామంలో రైతులు చైతన్యం చేయటానికి అలాంటి యువకులను తీసుకురావాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాలేకర్ గారికి, మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.